ఎగ్ కౌంట్స్ ముందే తగ్గుతున్నాయని తెలుసుకోవడానికి ఏమన్నా టెస్ట్స్ ఉంటాయా? ఉంటే ఏం టెస్ట్ చేసుకోవాలి? సో మన బాడీలో ఉమెన్ ఎగ్ కౌంట్స్ ఎంత ఉంది? అసలు మనకి బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్స్ ఉంటాయంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఏఎంహెచ్ అన్నమాట. అంటే యాంటీ మొలేరియన్ హార్మోన్. ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా మన బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో నార్మల్‌గా ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ వాల్యూ మనకి మోర్ దాన్ 1.5 to 3 మధ్యలో ఉంటే మనం నార్మల్ రిజర్వ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్లు అనమాట. సో ఈ ఏఎంహెచ్ వాల్యూ లెస్ దాన్ 1.5 లెస్ దాన్ 1 ఉంది అని అంటే మనకి బాడీలో ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అని అర్థం. ఏఎంహెచ్ వాల్యూ మనకి మోర్ దాన్ 3.5 to 4 ఉంది అని అంటే మనకి పీసీఓడి ప్రాబ్లం, అంటే చాలా ఎక్కువ ఎగ్స్ ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఏఎంహెచ్ అనే వాల్యూ అప్రాక్సిమేట్గా మన బాడీలో ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది చెప్తుంది. సో ఈ టెస్ట్ ఎవరు చేసుకోవాలి అంటే ఎవరైనా ఫర్టిలిటీ ప్లాన్ చేసే ముందు బేస్ లైన్గా అసలు మన బాడీలో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి మనం ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేస్తున్నా, లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఎర్లీగానే పీరియడ్స్ ఆగపడము, ఎర్లీగా మెనోపాజ్ ఉంది, ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఏఎంహెచ్ బాగుంది అని అంటే మనకి ఇంకొంచెం టైం ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అని అర్థం. సో కన్సిడర్ దిస్ టెస్ట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ లేట్. థ్యాంక్ యూ.